హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ను తనిఖీ చేశారు రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కూరగాయలు, పూల మార్కెట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కంటే దళారులే మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు రైతులు. కొంతమందికి అక్రమంగా లైసెన్సులు ఇచ్చారని చెప్పారు. మార్కెట్లో ఖాళీ స్థలం ఉంటే అమ్ముకోవడానికి అనుమతులు ఇవ్వడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో టాయిలెట్స్ సరిగా లేవని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కోదండరెడ్డి. सरकारी रख दिए थे, अंदर थैले रख दिए थे, इसको निकालने होते थे जी भाई। పార్కింగ్ స్థలం లేకుండా అక్రమంగా వ్యాపారం చేసేవారికి అడ్డాగా మారిందన్నారు కోదండరెడ్డి. మార్కెట్లో కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేవన్నారు. గతంలో బోయిన్పల్లి మార్కెట్లో ఇదే పరిస్థితి చూశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రిటైల్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్లో ఏది మార్కెట్ రూల్ ప్రకారం నడవడం లేదన్నారు. पच्चीस भी डालो, दो तेरा రైతులను అధ్వానంగా చూస్తున్నారు.